హలో అండి. ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఈ మనీ మంత్ర వీడియోస్ అన్నీ చెప్తూ ఉంటాం. అలాగే భగవద్గీత గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం మన ఛానల్‌లో. ఈ మనీ మంత్ర షార్ట్స్ అయితే చెప్పుకుంటూ ఉంటాం. భగవద్గీత లెంతీ వీడియోస్ అయితే భగవద్గీత ఉంటుంది. అలాగే ఈరోజు భగవద్గీత పారాయణంలో మనం 4వ అధ్యాయం అయినటువంటి దివ్య జ్ఞానంలో 40వ శ్లోకం గురించి అయితే ఈరోజు ఇక్కడ చెప్పుకోబోతున్నామండి. ఇదివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికైతే ఈ యొక్క వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మంచి విషయాలని షేర్ చేయడం వల్ల, మంచి విషయాల్ని మనం అలవరుచుకోవడం వల్ల, మన జీవితాల్లో అలవరుచుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకొని ఒక ప్రయత్నంలో ఈ వీడియోని మీరు షేర్ చేయడం కూడా ఒక భాగంగా నేను చెప్పుకోబోతున్నాను. ఇక శ్లోకంలోకి అయితే వెళ్దాం. 40వ శ్లోకం. అగ్నిశ్చ శ్రద్ధాధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తినః పరోనః సుఖం సంశయాత్మనః. అంటే ప్రామాణిక శాస్త్రాలలో జ్ఞానం లేని మూర్ఖుడు మరియు అశ్రద్ధధాన అంటే శాస్త్రాలలో శ్రద్ధ లేకుండా కూడా సంశయాలు కలిగిన వినశ్యతి పతనం చెందుతాడు. ఆయం ఈ లోక ప్రపంచంలో నా అస్తి అంటే లేదు, పరః తదుపరి జన్మ నా లేదు, సుఖము సంశయాత్ముడైన ఆత్మనః వ్యక్తికి కానీ అంటే శాస్త్రాలను శంకించే అజ్ఞానులు శ్రద్ధాహీనులు భగవద్భావనను పొందలేకుండా పతనం చెందుతారు. సంశయాత్మునికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖము లేదు. అంటే భాష్యము. ఉత్తమ శ్రేణికి చెందినవి ప్రామాణికమైనవి అయిన పలు శాస్త్రాలలో భగవద్గీత శ్రేష్టమైనది. దాదాపుగా పశువుల వంటి మనుషులకు ఈ శాస్త్రాలలో విశ్వాసము గాని వాటి జ్ఞానము గాని ఉండదు. కొందరికి శాస్త్ర జ్ఞానము ఉన్నప్పటికీ, దాని నుండి శ్లోకాలు చెప్పగలిగినప్పటికీ ఆ మాటలపై విశ్వాసము ఉండదు. మరికొందరికి భగవద్గీత వంటి శాస్త్రాలలో శ్రద్ధ ఉన్నప్పటికీ దేవాదేవదుడైన శ్రీకృష్ణుని విశ్వసించరు, ఆరాధించరు. అటువంటి వారికి కృష్ణ భక్తి భావనలో స్థానమే లేదు. అంటే వారు పతనం చెందుతారు. పైన చెప్పబడిన వారందరిలోనూ శ్రద్ధ లేనివారు, సర్వదా సందేహానుగ్రహులై ఉండేవారు ఏమాత్రం ప్రగతిని సాధించలేరు. భగవంతుని యందు అతని మాట యందు విశ్వాసం లేని మానవులకు ఇహలోకంలో గాని పరలోకంలో గాని ఎటువంటి మంచి జరగదు. వారికి సుఖం అనేదే ఉండదు వాళ్ళకి. ఎందుకని చెప్తాను ఇప్పుడు. అందుకే మనిషి ప్రామాణిక శాస్త్ర నియమాలను శ్రద్ధతో పాటించి ఆ రకంగా జ్ఞానపదానికి చేరుకోవాలి. కేవలం ఈ జ్ఞానమే ఆధ్యాత్మిక అవగాహనకు సంబంధించిన దివ్య పదానికి చేరుకోవడంలో మనిషికి తోడ్పడుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే సంశయగ్రస్తులైన జనులకు ఆధ్యాత్మికమైన దాస్యము విముక్తికి ఎటువంటి అవకాశము ఉండదు. అందుకే మనిషి గురు పరంపరంలో ఉన్నట్టి మహా ఆచార్యుల పద చిహ్నాలను అనుసరిస్తారు. ఆ రకంగా విజయాన్ని సాధించాలి. అంటే గురుబోధన అంటూ కంపల్సరీ అండి. ఏదే ఒక విద్యని మనం నేర్చుకోవాలంటే గురుబోధన కంపల్సరీగా ఉండాలి. ఇలా సింప్లిఫైజ్ చేసిన అంటే మనకి ఎంతో మంచిగా అవగాహన అయ్యే ఇప్పటి ఈ గ్రంథాల్లో ఎవరు చదివినా అర్థమయ్యే విధంగా ఉన్నాయి శ్లోకాలు కానీ భాష్యం కానీ. కాకపోతే ఇక్కడ భగవద్గీతని చదివినా కొందరికి దేవుని పట్ల అవగాహన ఉండదు. మంచి ఒక భావం అయితే వాళ్ళు వ్యక్తపరచరు, కృష్ణుని అయితే ఆరాధించరు. భగవద్గీతలో ఉన్న మంచి విషయాలను అయితే గ్రహిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇలా చేయాలా, ఇలా రియాక్ట్ అవ్వాలా, ఇలా చేస్తే మనకి ఈ విధంగా రిజల్ట్ అనేది ఉంటుందా అనేది గ్రహిస్తారు. కానీ కృష్ణుని పూజ చేయడానికైతే వెనుకాడతారు కొందరికి ఈ శాస్త్ర బోధనలు అయితే ఉండదన్నమాట. అవగాహన ఉండదు, హేళన చేస్తూ ఉంటారు. ఈ గ్రంథాల గురించి కానీ దేవుడి గురించి కానీ ఆధ్యాత్మిక వైపు గురించి కానీ వాళ్ళకి ఎలాంటి ఒక సుఖాలు అనేటివి చిక్కవు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వాళ్ళకి సుఖాలు అనేటివి ఉండవు అనమాట. ఇక్కడ సుఖం అంటే దేవుని యొక్క సేవ చేసుకునే ఒక భాగ్యం అని అర్థం. ఓకేనా? ఓకే, ఇలాంటి వాటికి వాళ్ళు అర్హులు కారు. ఎందుకంటే వాళ్ళు దేవుని గురించి అవగాహన లేదు. ఒక సంకీర్తనల అవగాహన చేసుకోకపోయినా పర్వాలేదు, దేవుని ఎడల భక్తి కలిగి ఉంటే
గ్రంథాన్నైనా అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళు ఏ శ్లోక వివరణ అయినా పొందగలుగుతారు. అదే ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో ఇక్కడ వివరించడం జరిగింది. అజ్ఞానులు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే జంతువులతో కూడా ఇక్కడ పోల్చారనమాట. పశువులు లాంటి మనుషులు వాళ్ళకి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం అనేది పొందలేరు. సుఖం అంటే ఇక్కడ మనకు వచ్చినవన్నీ నింపేయడం కాదు, పారాగ్రాఫ్ల వైజ్ సుఖం అంటే దేవుని యొక్క సేవ, దేవుని పట్ల మనం వ్యక్తపరిచే భక్తి అన్నమాట. ఇక 41వ శ్లోకం, యోగ సన్నస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవర్తం న కర్మాణి నిబద్ధంతి ధనంజయ అంటే కర్మయోగంలో భక్తియుత సేవచే అంటే విడిచినవాడు, అంటే ఈ కర్మలన్నీ విడిచినవాడు, కర్మఫలాలను జ్ఞానముచే సంచిన్న ఖండించి సంశయాలను ఆత్మవంతం అంటే ఆత్మలో నిలిచి కర్మలు బంధించి అంటే ధనంజయ ఓ ధనాన్ని జయించినవాడా. అంటే ఇక్కడ అర్జునుని అంత మంచిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పలు పేర్లతో పిలువబడడం జరుగుతుంది. ఒక్కొక్క శ్లోకానికి ఒక పేరుతో కృష్ణుడు ఎంత బాగా సంబోధిస్తున్నారంటే ఇక్కడ ఏమాత్రం కించపరచకుండా తన పేర్లన్నింటినీ గుర్తు చేస్తూ తన ఎంత విజయవంతుడో మోటివేట్ చేస్తూ శ్లోకార్థం చెప్తూ తన యొక్క మోటివ్ ఏంటో మళ్ళీ గుర్తు చేస్తూ ఇక్కడ కృష్ణుడు ఎంత మంచిగా మనకి బోధిస్తున్నారంటే భగవద్గీతని. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అర్జునుని కాదు బోధిస్తున్నది, ఏ సిచ్యువేషన్లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలని ఎవరు అంటే దేవుని ఇంకా తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఈజీ వేని క్రియేట్ చేస్తున్నారన్నమాట ఈ శ్లోక రూపంలో. భాష్యం ఏంటంటే, తన కర్మఫలాలను విడిచి భక్తి యోగంలో వర్తించేవాడు దివ్యజ్ఞానం చే సందేహాలన్నీ నశించినవాడు యథార్థంగా ఆత్మలో నిలిచి ఉంటాడు. ఓ ధనంజయ, అతడు కర్మఫలాలచే బంధింపబడడు. ఆ భాష్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ స్వయం భగవానుడైనట్టి దేవదేవునిచ్చి చెప్పబడినట్లుగా భగవద్గీత ఉపదేశాన్ని పాటించేవాడు దివ్యజ్ఞాన కరుణచే సర్వ సంశయాల నుండి విడపడినవాడు భగవంత అంశంగా పూర్ణ కృష్ణ భక్తి భావనలో అతడు అదివరకే ఆత్మజ్ఞానంలో స్థితుడై ఉంటాడు. అందుకే నిస్సందేహంగా అతడు కర్మబంధానికి అతీతుడు. ఇక ఏంటంటే కృష్ణ భక్తి భావనలో మునిగిపోయినటువంటి వాడు ఇలాంటి బంధాలన్నింటినీ విడిచేయగల శక్తి ఉంటుంది. లేదు అలా అంటే అర్థం నాలెడ్జ్ ఉంటుంది కదా దేవుని పట్ల, అలాంటి వాళ్ళకి కర్మలలో ముడిపడి ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు. కర్మయోగంలో భక్తి కూడా ఉంటుంది. ఆ భక్తిని ఆధ్యాత్మిక వైపుగా మలుపు తిప్పుకుంటేనే కృష్ణుని యొక్క భక్తిని మనం వ్యక్తపరచగలుగుతామని ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. ఇక 42వ శ్లోకం, తస్మాద్ అజ్ఞాన సంభూతం పృష్టం జ్ఞానాసినాత్మనః చిత్తైనం సంశయం యోగమాతిష్ఠ భారత. అంటే తస్మాత్ అందుకే అజ్ఞాన సంభూతం అజ్ఞానము వలన పుట్టిన హృదయంలో ఉన్నట్టి జ్ఞానమనే అసిన ఖడ్గంచే ఆత్మ యొక్క చిత్వా ఖండించి ఏనం ఈ సంశయాన్ని యోగములో అతిష్ట నిలిచిన వాడైన ఉత్తిష్ట లేచి యుద్ధం చేయవలసింది భారత ఓ భరతవంశీయుడా. నేను చెప్పాను కదండి ఇంతకు ముందు శ్లోకం చెప్పేటప్పుడే, అంటే ప్రతి ఒక్క శ్లోక వివరణలో కూడా తనకి ఒక ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లన్నింటినీ సంబోధిస్తూ మంచిగా మోటివేట్ అయితే చేస్తూ యుద్ధం చేయడమే తన ఇక్కడ ఏకైక గురిగా మళ్ళీ అంటే భగవంతుడు అర్జునునికి బోధిస్తూ, అంటే నీ కర్మ ఏంటో నువ్వు చేసుకోపో. నిజానికి చెప్పాలంటే మనమందరూ ఈ భూమిపైనకి మన యొక్క లైఫ్ స్టైల్ని ఇక్కడ జర్నీ చేయడానికి అయితే రాలేదండి. మనం పుట్టుక ముందే మన లైఫ్ స్టైల్ని మనం క్రియేట్ చేసుకొని వచ్చి ఉంటాం. అందుకు ఎవరు బాధ్యతలు కారు, కేవలం మనం ఇక్కడ కారణ జన్మలుగానే మనం అనుకోవాలి. ఆ కారణ జన్మ ఎందుకు? ఒక ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి, శ్రీకృష్ణు యొక్క భక్తిని పెంపొందించుకోవడానికే అని ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకే అజ్ఞానము వలన హృదయంలో కలిగినట్టి సందేహాలను జ్ఞాన ఖడ్గముచే ఖండించు. ఓ భరత, యోగముతో కూడిన వాడైన లేచి యుద్ధం చేయవలసిందే. భాష్యము, ఈ అధ్యాయంలో ఉపదేశింపబడిన యోగ పద్ధతి సనాతన యోగము అంటే జీవునిచ్చే చేయబడే
నిత్య కర్మలని పిలువబడుతుంది. నేను ఇంతకు ముందే చెప్పాను కదండీ! వాళ్ళ కర్మను వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ యోగంలో 2 తరగతుల యజ్ఞ కర్మలు ఉన్నాయి. వాటిలో ఒకటి భౌతిక సంపత్తుల యజ్ఞమని పిలువబడగా ఇంకోటి విశుద్ధ ఆధ్యాత్మిక కార్యమైనట్టి ఆత్మజ్ఞానమని పిలువబడుతుంది. భౌతిక సంపత్తుల యజ్ఞము ఆధ్యాత్మిక అనుభూతితో జోడింపకపోతే అది భౌతికమే అవుతుంది. కానీ అటువంటి యజ్ఞాలను ఆధ్యాత్మిక లక్ష్యంతో అంటే భక్తి యోగంతో చేసేవాడు పరిపూర్ణ యజ్ఞమే చేస్తాడు. ఇక ఆధ్యాత్మిక కార్యాలను తీసుకుంటే అవి కూడా 2గా విభజించబడినట్టు మనకి కనిపిస్తుంది. అవే ఆత్మను అంటే తన సహజ స్థితిని అర్థం చేసుకోవడంలో భగవంతుని గురించి సత్యాన్ని అర్థం చేసుకోవడం, భగవద్గీత మార్గాన్ని యథాతథంగా అనుసరించేవాడు ఈ ముఖ్యమైన 2 తరగతుల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. భగవంతంశంగా ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడం అతనికి ఏమాత్రం కఠినం కాదు. అంటే ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రన్నింగ్ రేస్‌కి వాళ్ళకి ఎలా డ్రెస్ కోడ్ ఉంటదో, ఏ విధంగా వాళ్ళు నిలుచుకోవాలో, లేదా ఎలాంటి ఎనర్జీని జనరేట్ చేసుకొని వాళ్ళు పరిగెత్తాలనేది ముందుగా ప్రిపరేషన్ ఉంటుంది వాళ్ళకి. అంటే ట్రైన్ అయింటారు వాళ్ళు. మంచిగా ఒక అవగాహన అయితే ఉంటది. ఏమీ తెలియని వాళ్ళకి ఎలా అంటే అలా వెళ్తూ ఉంటారు. వీళ్ళకంటే ప్రాపర్ లైన్ ఉంటది. ప్రిపేర్ అయిన వాళ్ళకి మంచిగా వాళ్ళు ఎనర్జీని జనరేట్ చేసుకుంటారు. ప్రతిరోజు కూడా దాని పట్ల ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఈ ఆధ్యాత్మిక ఒక రన్నింగ్ కూడా అలాంటిదే. ఆ జర్నీ కూడా అలాంటిదే. మనం రోజు రోజుకి కొంచెం మార్చుకోండి. మీరు ఒకే రోజు పుస్తకం అంతా చదివేయండి అని నేను చెప్పట్లేదు. రోజుకి ఒక శ్లోకాన్నైనా అర్థం చేసుకోండి. ఒక శ్లోకంలోనైనా ఒక నామాన్ని, భగవంతుని యొక్క నామాన్ని ఒకదాన్ని సంకీర్తన చేయండి. శ్రీకృష్ణునికి దగ్గరయ్యేందుకు ఒక్కొక్క అడుగును వేసుకుని వెళ్ళండి. ఆ రన్నింగ్ తెలిసిన వాడు ఎలా పరిగెడతాడో, రన్నింగ్ రేస్ తెలియని దాని పట్ల అవగాహన లేనివాడు, హేళన చేసేవాడు, రన్నింగ్ చేస్తే నాకు ప్రైజ్ వచ్చేస్తుందంట, ఇక్కడ నుంచి అక్కడికే కదా వెళ్తానులే అని హేళన చేస్తూ దాని పట్ల అవగాహన లేకుండా ప్రయాణం అయితే ఎవరైతే చేస్తారో, అన్నీ తెలిసి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవ్వాలో తెలిసి పరిగెత్తే వానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదండి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను అనుకుని ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే ఇది కూడా ఒక జర్నీని, ఆధ్యాత్మిక జర్నీ ఇది. అంటే రోజు రోజుకి మీరు దాని గురించి అవగాహన తెలుసుకోండి, పెంచుకోండి, పెంపొందించుకోండి. జ్ఞానం, దివ్య జ్ఞానాన్ని పొందాలి. అప్పుడే మనకి దేవుని పొందే ఆధ్యాత్మిక వైపుగా మనం అడుగులు వేయడానికి వీలవుతుంది. ఇలా 2 విధాలుగా చెప్పారు. అంటే మన భౌతిక శైలిని ఆధ్యాత్మిక శైలిగా కూడా మార్చుకోవాలి. మన కోసం యజ్ఞాలు చేస్తూ దేవుణ్ణి తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా చేయాలి. నువ్వు ఈ భూమి పైన ఉన్నావు. నీకేం కావాలో నువ్వు దాన్ని సంపాదించుకోవడానికి పూజలు చేస్తావు, యజ్ఞాలు చేస్తావు, పనులు చేస్తావు, సేవలు చేస్తావు, అన్ని విధాలుగా ప్రయత్నిస్తావు. అలాగే దేవుణ్ణి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనల్ని ఇక్కడికి పంపించింది తనే, సృష్టికర్త తనే. ఇక్కడ మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే కూడా దానికి కూడా కారణం తనే. ఇక్కడ ఏదో ఒక పని చేయడానికే మనల్ని ఇక్కడ పంపించారు. కాబట్టి మన కర్మ అనేది ఏంటి అది మనం తెలుసుకొని మన కర్మతో మనం మూవ్ ఆన్ అవ్వాలి. దాంతోపాటు ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేస్తూ వెళ్ళాలన్నమాట. ఇలా 2 విధాలుగా ఇక్కడైతే చెప్పడం జరిగింది. భగవద్గీత మార్గాన్ని యథాతథంగా అనుసరించేవాడు ఈ ముఖ్యమైన 2 తరగతుల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. భగవదంశంలో ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడం అతనికి ఏమాత్రం కఠినం కాదు. నిజంగానే ఇప్పుడు చెప్పాను కదా, దాని గురించి తెలిసిన వానికి నువ్వు ఒక లైన్లో చెప్పేసేయచ్చు, ఈరోజు రన్నింగ్ రేస్ ఇక్కడ ఉంది, నువ్వు పార్టిసిపేట్ చేయాలని. ఓ ఎస్ అంటారు. అదే తెలియని వానికి అవునా, ఎలా చేస్తారు, ఎక్కడ చేయాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, నేను షూస్ వేసుకోవాలా, చెప్పులు వేసుకోవాలా, ప్రతి ఒక్కటి వాళ్ళకి క్వశ్చన్ మార్కే. సో ఈ ఆధ్యాత్మికత అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. నీకేమి తెలియనప్పుడు, దాని పట్ల నీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి కానీ అవహేళన చేయకూడదు. అలాంటప్పుడు వాళ్ళకి జ్ఞానం పొందే అర్హత కూడా తక్కువగా ఉంటారు, కోల్పోతారు అర్హతని. కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అది రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ అవకాశం అయితే ఉంది మనం తెలుసుకోవడానికి. ఈ ముఖ్యమైన 2 తరగతులు ఎందుకంటే కఠినం కాదు, అటువంటి అవగాహన ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి వ్యక్తి భగవంతుని దివ్య కార్యాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ అధ్యాయము మొదట్లో భగవంతుని దివ్య కార్యాలు స్వయంగా భగవంతుని చేతనే చర్చించబడ్డాయి.
గీతోపదేశాలను అర్థం చేసుకోని వాడు శ్రద్ధాహీనుడు అవుతాడు. అతడు భగవంతుడు ఇచ్చిన సూక్ష్మ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. ఇన్ని ఉపదేశాలు ఇచ్చినప్పటికీ నిత్యునిగా ఆనందనీయునిగా సర్వజ్ఞుడైన భగవంతునిగా దేవదేవుని నిజమైన తత్వమును అర్థం చేసుకోలేని వాడు నిశ్చయంగా పరమ మూర్ఖుడే అవుతాడు. కృష్ణ భక్తి భావన సిద్ధాంతాలను క్రమంగా అంగీకరించడం ద్వారా అజ్ఞానము తొలగుతుంది. వివిధ రకాల దేవతా యజ్ఞాలు, పరబ్రహ్మ యజ్ఞనము మరియు పరబ్రహ్మచర్యలు గృహస్థ జీవనంలో, ఇంద్రియ నిగ్రహంలో, యోగ సాధనలో, తపస్సులో, భౌతిక సంపత్తుల త్యాగంలో, వేదాధ్యయనంలో, వర్ణాశ్రమ ధర్మ పద్ధతులలో నెలకొనడమే యజ్ఞము ద్వారా కృష్ణ భక్తి భావన జాగృతమవుతుంది. ఇవన్నీ యజ్ఞాలుగానే తెలియబడతాయి. ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని ఒక యజ్ఞంగా చెప్పబడుతుంది, తెలియబడుతూ సక్రమమైన కర్మపై ఆధారపడి ఉంటాయి. కానీ ఈ కర్మలన్నింటిలోనూ ఆత్మానుభూతియే అత్యంత ముఖ్యమైన అంశం. ఇది మాత్రం నిజమండి కదా. మనం 100% ఆత్మానుభూతి అంటే మనం ఇక్కడ ఆత్మకి భౌతిక శరీరానికి కూడా మనం వ్యత్యాసం తెలుసుకున్నాం. అందరూ ఒక మల్టిపుల్ క్యారెక్టర్స్ అయితే భూమిపైన ఉన్నాయి. అవన్నీ ఎవరు చేస్తున్నారు? మన బుద్ధి అంటే మన మెదడు చెప్తుంది, మన ఇంద్రియాలు వాటితో పాటు ఫాలో అవుతున్నాయి. కానీ దేవుని దృష్టిలో ఈ ఆత్మలు అంటే మనలో ఉన్న ఆత్మలందరివి ఒకటే అండి. అందరికీ సమానమైన ఎనర్జీని ఇచ్చి భూమిపైన పంపించారు. వాళ్ళ బుద్ధి మేధాశక్తి మేరకు వాళ్ళు ఈ భూమిపైన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవనం చేస్తున్నారు. కాకపోతే ఆ జీవనం చేస్తూ పాటు ఆధ్యాత్మిక వైపుగా మలుచుకోవడం కూడా మనం చేయవలసిన ఒక ప్రయత్నమే. ఎందుకంటే ఈ ఆత్మకి భౌతిక శరీరానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఆత్మకు పరమాత్మకు కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకోవాలని ఆత్మ ఎప్పుడు తప్పిస్తూ ఉంటుంది. మనలో ఉన్న ఇన్నర్ మైండ్ ఎప్పుడు తప్పిస్తూ ఉంటుంది. కాబట్టి దాని మాట కూడా మనం వినాలి. మన మనసు చెప్పే మాట వినాలి అంటారు కదా. అలా మంచి పనులకు ప్రేరేపించుకోవాలి. ప్రతిరోజు అడుగుల్ని ప్రేరేపిస్తూ రావాలన్నమాట. అప్పుడే ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి అర్హులవుతారు. ఇక ఈ లక్ష్యాన్ని కోరుకునేవాడు భగవంతునకు నిజమైన శిష్యుడు. కానీ శ్రీకృష్ణుని ప్రామాణికతను సంశయించేవాడు పతనం చెందుతాడు. అందుకే మనిషి భగవద్గీతను లేదా ఏ శాస్త్రాన్నైనా ప్రామాణిక గురువు చెంత సేవా శరణాగతులతో అధ్యయనం చేయాలని ఉపదేశించబడింది. ప్రామాణిక గురుదేవుడు అనంతకాలం నుండి వస్తున్న గురు పరంపరలో ఉంటాడు. కోట్లాది సంవత్సరాల క్రిందట సూర్యదేవునికి చెప్పబడినటువంటి భగవదోపదేశాల నుండి అతడు ఏమాత్రం వైదొలగడు. అటువంటి సూర్యుని నుండే భగవద్గీత ఉపదేశాలు భూలోక రాజ్యానికి చేరుకున్నాయి. అందుకే మనిషి గీతలోనే చెప్పిన రీతిగా భగవద్గీత పథాన్ని అనుసరించాలి. అందుకే అలాగే ఇతరులను నిజమైన మార్గం నుండి తప్పించి స్వంత గొప్పలు చెప్పుకునే స్వార్థపరుల పట్ల సావధాతులైన నుండి ఉండాలి. అంటే వాళ్ళ నుండి అవాయిడ్ చేయాలంట. ఇప్పుడు కొందరు చెప్పుకుంటూ ఉంటారు కదా, నీ గురువు నేనే కదా, నేను చెప్పింది నువ్వు చేయాలంతే, ఇది అలా ఉందంటే ఇది ఇలా చేయంటారు కొందరు. నేను చెప్తున్నాను ఇక్కడ అంటే ఏ ఒక శాస్త్రజ్ఞానమైనా కానీ యథావిధిగా బోధించేటువంటి గురుబలం ఉన్నటువంటి మంచి గురువుల దగ్గర బోధింపబడ్డాలి శాస్త్రాలన్నీ. లేదా మీరే సొంతంగా తెలుసుకోవాలనుకుంటేనే చదవండి, దాని అర్థం 10 సార్లు వినండి, అవగాహనలోకి వస్తుంది. అంతేకాని వాళ్ళ గొప్పలు చెప్పుకుంటారు చూడు, అలాంటి వాళ్ళ దగ్గర అయితే ఇలాంటి గ్రంథాలని మనం చెప్పుకోకూడదు. ఇలాంటి గ్రంథాలని మంచి గురువు దగ్గర నుంచే మనం బోధించుకోవాలని ఇక్కడ మళ్ళీ చెప్పడం జరిగింది. ఈ దివ్యజ్ఞానంలో ఏ శాస్త్రాన్నైనా ప్రామాణిక గురువు చెంత సేవా శరణగతంలో అధ్యయనం చేయాలని ఉపదేశించబడింది. ప్రామాణిక గురుదేవుడు అంటే చెప్పారు కదండి, ఇది సూర్యదేవునికి బోధించబడ్డ భగవద్గీత. అక్కడి నుంచి భూలోక రాజులకి ఒకరి పారంపర్యం తర్వాత వచ్చింది. అలాంటి మంచి గ్రంథాన్ని అదే విధంగా అంటే గ్రంథంలో ఏముందో అంటే గీతోపదేశంలో ఎలా ఉందో అలాగే బోధించాలన్నమాట. అంటే అటువంటి సూర్యుని నుండే భగవద్గీత ఉపదేశాలు భూలోక రాజ్యానికి చేరుకున్నాయి. అందుకే మనిషి గీతలోనే చెప్పిన రీతిగా భగవద్గీత పథాన్ని అనుసరించాలి. అలాగే ఇతరులను నిజమైన మార్గం నుండి తప్పించి సొంత గొప్పలు చెప్పుకునే స్వార్థపరుల పట్ల సావధానులై ఉండాలి. అంటే వాళ్ళ పట్ల ఎచ్చర వహించాలి అని ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు నిశ్చయంగా
పరమపురుషుడు, అతని కర్మలు దివ్యమైనవి. ఇది అర్థం చేసుకునేవాడు భగవద్గీతాధ్యయనము ఆరంభం నుండే ముక్త పురుషుడై ఉంటాడు. అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనే తపన, దాని పట్ల ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అయిన ఉన్నవాళ్ళు స్టార్టింగ్ నుంచే ఆధ్యాత్మిక అధ్యయనం చేయాలని ఇలాంటి ముక్తి పురుషుడై ఉంటారు. అంటే దానికి అర్హులవుతారు. నువ్వు తెలుసుకోవాలని, సాధించాలని ఉంటావు, తపన చెందుతూ ఉంటావు, అవగాహన పొందాలని ఉంటావు. కానీ దాని పట్ల అవహేళన అనేది చేయనవసరం లేదు. అలాంటప్పుడే మనం దానికి అర్హులై ఉంటాం. ఇక ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలోని దివ్య జ్ఞానం అయినటువంటి 4వ అధ్యాయం చాలా రోజుల పాటు చెప్పుకుంటున్నాం మనం. ఈ దివ్య జ్ఞానాన్ని అయితే అన్ని అధ్యాయాల కంటే ఈ దివ్య జ్ఞానం మనకి చాలా రోజులైతే తీసుకుంది. ఎంచక్కా ఈరోజు దివ్య జ్ఞానం అనే 4వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఈరోజు మనం దివ్య జ్ఞానాన్ని గురించి అయితే ఎంచక్కా చెప్పుకున్నాం. ఇక రాబోయే వీడియోలో అంటే కర్మయోగం 5వ యోగమైనటువంటి కర్మయోగం గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మనం చెప్పుకున్నాం. అంతవరకు సెలవు. నలుగురికైతే మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.